థర్డ్ ఐ అసలు అంటే ఏంటి? దీని గురించి ఏమనుకుంటున్నారు? మీకుండేటువంటి అవగాహన ఎవరో ఒకరిద్దరు చెప్తారా? ముందు మేడం మీరు చెప్పండి. ఈ కాన్సెప్ట్, ఈ థర్డ్ ఐ అనేది ఎందుకు ఇచ్చారు నాకు? మీ ద్వారా తెలుసుకుందామని సార్. ఇంతవరకు ఎవరు చెప్పలేదు క్లాస్. అసలు దీని గురించి ఏమైనా బేసిక్ తెలుసా? ఎవరు చెప్పలేదు సార్ క్లాస్. ఓహో, అంటే ఫండమెంటల్ దగ్గర నుంచి వెళ్ళాలి. ఉమ్. సో మనకి ఎవరో ఏదో మాట్లాడుతున్నారు. మాట్లాడితే వీడియో ఆన్ చేసి ఆడియో ఆన్ చేసి మాట్లాడండి. లేదు సార్. అనిత గారు ఏమైనా మాట్లాడతారా? ఏమైనా మీరేమైనా మాట్లాడతారా? మ్యూట్ చేసుకున్నారు. ఏం లేదు సార్. ఎవరు మాట్లాడరా? ఓకే. పిరమిడ్ సొసైటీ, ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనే పత్రిక ఎప్పుడైతే 95 నుంచి ఇద్దరు కలిసి ఊరూరా తిరుగుతూ ఉన్నామో అప్పుడు జనాలకి మూడో కన్ను అంటే తెలిసింది. అంతవరకు ఈ మూడో కన్ను అంటే చాలా మందికి తెలీదు. ఏం తెలుసు అంటే పురాణ ఇతిహాసాలు, భాగవతాలు ఉండే కథల ప్రకారం శివుడు ఒక్కడికే ఉంది. ఆయన ఎందుకు మూడో కన్ను తెలుస్తాడంటే ఆ మన్మధుడిని కాల్చి బూడి చేయడానికి, లేకపోతే ఇంకొకటి ఎవరో చంపేయడానికి ఆయన మూడో కన్ను తెలిస్తే బూడిద వస్తుంది, భస్మం మంట వస్తుంది, దాంట్లో అగ్ని. ఆ అగ్నికి అందరూ కాలి బూడిదైపోతారు. ఇది ఒకటే అందులో ఉండేది. నిజానికి అది చాలా పెద్ద అపప్రద. కొంతమంది వైజ్ఞానిక అంటే సద్గ్రంథాలు చదివే వాళ్ళందరికీ మహాభారతాన్ని కనుక ఎవరైనా ఇందులో ఉండేవాళ్ళు అధ్యయనం చేసుంటే, బాగా చదువుంటే, మహాభారతంలో లాస్ట్ రోజు యుద్ధం జరగబోయే ముందు శ్రీకృష్ణ దర్శనం కోసం ధృతరాష్ట్రుడు ఉన్న తర్వాత అప్పుడు అడుగుతాడు, అయ్యా నాకు కళ్ళు లేవు, అసలు ఏం జరుగుతుందో చూడలేను, అందరూ యుద్ధానికి వెళ్ళిపోయారు, నా పరిస్థితి ఏంటని అడుగుతాడు. అప్పుడు ఏదో దివ్య దృష్టి దైవానుగ్రహం వల్ల ధృతరాష్ట్రుడికి లభించిందని, అది సంజయుడు కూడా ఇచ్చాడని, ఆయన చూసి చెప్పేవాడని, ఈయన వినేవాడని. ఒకసారి అడుగుతాడు, కృష్ణ అందరూ చెప్తుంటే విన్నా, నీ గురించి నేను ఎప్పుడు చూడలేదు, నిన్ను దర్శించే అవకాశం నాకు కలిగించమని అడుగుతాడు. అప్పుడు ఆయనకి చూపు ప్రసాదిస్తాడు, అదే చూపు. అప్పుడే ఆ కృష్ణావతారాన్ని చూసేసరికి, కృష్ణుడి యొక్క దివ్య రూపాన్ని చూసేసరికి ఆయన 13 రోజులు ట్రాన్స్లో ఉండిపోతాడు. ఉండిపోయిన ఏం ప్రయోజనం లేదండి, మళ్ళీ ఆయన కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని గుర్తించలేదు, వేరే సంగతి. ప్రస్తావన ఏంటంటే, మనకి ఎక్కడ ఈ మూడో కన్ను గురించి వస్తుంది అంటే, ప్రతిసారి ఏ ఊరు వెళ్ళినా, మళ్ళీ మళ్ళీ వెళ్ళినా, ఎన్ని వేదికల మీద ఎక్కినా, పత్రిజీ తన నోట్లోంచి వచ్చేది ఏంటంటే, ఓపెన్ యువర్ థర్డ్ ఐ, డూ మెడిటేషన్, ధ్యానం చేయండి, ధ్యానం ద్వారా గంటలు గంటలు ధ్యానం చేయండి, సూక్ష్మ శరీరం విడుదల చేసి సూక్ష్మ శరీరాన్ని చేయండి, మీ మూడో కన్ను తెరుచుకోండి, మీ గత జన్మలన్నీ భూత భవిష్యత్తులన్నీ చూడండి. ఇవి ఘంటాపదంగా పత్రిజీ తప్ప వేరే వాళ్ళు ఎవరు దీని గురించి అంతగా చెప్పలేదు. ఆయన చెప్పిన తర్వాత అందరూ నన్ను సూక్ష్మ శరీరం అంటే ఏంటని అడిగారు. దాని పుట్టు పూర్వోత్తరాలు, సూక్ష్మ శరీరం అంటే ఎలా సూక్ష్మ శరీరం చేయాలి అన్నదానికి ప్రాక్టికల్ సెషన్స్ అన్ని పెట్టాను. లైట్ వర్కర్స్తో అందరూ చేశారు, అందరూ తెలుసుకున్నారు, తెలుసుకుంటున్నారు. కొందరు మర్చిపోయారు, కొంతమంది కొనసాగిస్తున్నారు. వెరసి ఏంటంటే, సూక్ష్మ శరీరం అంటే ఏంటి అన్న విషయాన్ని తెలిసింది. ఇప్పుడు మూడో కన్ను అంటే ఏంటి, థర్డ్ ఐ అంటే ఏంటి, దీని మీద ఉండేటువంటి అపోహలు, వాళ్ళు వీళ్ళు ఎవరి పరిజ్ఞానం మేరకు ఎవరు ఎంతగా చెప్పారో అంత జ్ఞానమే ఉంది మన దగ్గర.
వాడు చెప్పినటువంటి విషయాలన్నీ మనకి ఎంతవరకు అర్థమయ్యాయి అన్నదాన్ని బట్టే అది తెలుస్తుంది. వాళ్ళు చెప్పేగానే సరికాదు, మనకు కూడా ఆ స్థాయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ లలిత సహస్రనామంలో పరా పశ్యంతి మధ్యమ వైఖరి అని చెప్తుంది ఆవిడ. అది సంస్కృతంలో ఉంటుంది కాబట్టి ఎవరికి దాని గురించి తెలియదు. పర అంటే ఏంటి? పరలోకం. పశ్యంతి, పశ్యన అంటే ఏంటి? చూడడం. పశ్యంతి అంటే వినడం. మనం సంస్కృతంలో ఉండేటువంటి శ్లోకాలు, విష్ణు సహస్రనామం కానీ లలిత సహస్రనామం కానీ, ఇవన్నీ మనం ఏం చేస్తాం? వింటాం. ఆ విన్నటువంటి భావం మనకు తెలియలేదు అనుకోండి, మనం ఏం చేయాలి? అసలు పరా పశ్యంతి అంటే ఏంటి? మధ్యమ వైఖరి అంటే ఈ సంస్కృత పదాలు. మనమా చిన్నప్పటి నుంచి అరాకొరా చదువులే, అందులోనూ సంస్కృతం అస్సలు లేదు. అందుకే సంస్కృతం చదవమంటారు. సరే, ఇప్పుడు చదవలేం కదా, అందరికి 60-70 వయసులో చేసినాయి, 2-3 ఫ్యాక్టరీలు ఉన్నాయి, అవన్నీ చూసుకోవాలి, దాని మీద ఎక్కువ పెట్టలేం. మరి ఇప్పుడు దాని గురించి ఏంటి అంటే, దాని తెలుగు వ్యాఖ్యానాలు ఉండేటువంటి చదువుకోకపోతే, విష్ణు సహస్రనామం ప్రతిరోజు పొద్దున్న ఇంట్లో టేప్ రికార్డు పెట్టుకుని వినేసినంత మాత్రాన దాని అర్థం తెలియకపోతే ఎన్ని సంవత్సరాలు విన్నా దాని ప్రయోజనం లేదు. అందుకనే లలిత భట్టారికలో లలిత సహస్రనామాలు ఏం చెప్తారంటే, పరా పశ్యంతి మధ్యమ వైఖరి. దీని గురించి తెలుగులో చిన్న ఒక నిమిషం చెప్తాను వినండి. అంటే మనకు తెలియని విషయాల యొక్క అంతరార్థం ఎంతలా ఉంటుంది అనేది మీకు బోధపడుతుంది. పర అంటే పరలోకం, పశ్యంతి అంటే వినడం. పరలోకం నుంచి వచ్చేటువంటి జ్ఞానం మనం ఎప్పుడైతే వింటామో, విన్న తర్వాత మధ్యమ అంటే ఏంటంటే, అది విన్న యొక్క మనం చూడం, వినేటువంటి శబ్దాన్ని కానీ పదాన్ని కానీ దాన్ని మనం వింటాం. అది మన చెవుల ద్వారా ఏమవుతుందంటే సరాసరి మూలాధార చక్రంలోకి వెళ్ళిపోతుంది. ఆ చక్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత భావన ఏమవుతుందంటే, ఆ మధ్యమ అక్కడి నుంచి సరాసరి విశుద్ధ వరకు దాంట్లో ఉండేటువంటి మధ్యమ అంటే ఏంటంటే భావం ఏమిటి అనేది విశుద్ధాలో తెలుస్తుంది. వ్యక్తమయ్యేది విశుద్ధాలోనే. ఆ విశుద్ధాలో దాని అర్థం వ్యక్తమయ్యి మనం తెలుసుకుని మన వైఖరిలో మార్పు తెచ్చుకుంటే, ఆ పదం యొక్క అర్థం తెలుసుకుని మన వైఖరిలో మార్పు తెచ్చుకుంటే దాని గురించి మనం నేర్చుకున్నాము, ఎదిగాము, తెలుసుకున్నాము అని అనుకుంటాం. అది విని వైఖరిలో మార్పు రాకపోతే పొద్దున్నే ఎంత వినేసినా ఏం ప్రయోజనం? మనం కూడా సంస్కృతిని మళ్ళీ వేస్తాం. ఎవడైనా మైకిచ్చి లలిత సహస్రనామ పారాయణకి రండి అంటే సంస్కృతిలో పెట్టుకుంటాం, ఆ తెలుగు లిపిలో ఉంటుంది, దాన్ని చదివేస్తాం, టక చెప్పేస్తాం, దాని అర్థం మనకేం తెలియదు. సో ఏ విషయాన్నైనా సరే ఇంగ్లీష్ కానీ హిందీ కానీ తెలుగులో కానీ మీకు చెప్పిన తర్వాత దాని అర్థం గనక మీకు తెలియకపోతే మీ వైఖరిలో మార్పు రాదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. సో మూడో కన్ను గురించి ఎవరు చెప్పినా, ఎన్ని చెప్పినా, ఎంత చెప్పినా, మనకి పుస్తక జ్ఞానం ఒక ఎత్తు అయితే అనుభవ జ్ఞానం ఇంకో ఎత్తు. అందరూ ఏమనుకుంటారంటే మూడో కన్ను అంటే ఏంటి? అక్కడ ఒక కన్నును ఊహించుకుంటారు. మన దౌర్భాగ్యం ఏంటంటే, మనకు దొరికిన పుస్తకాలన్నిటి మీద ఇక్కడ ఒక కన్ను నిలువుగా పెడతారు. ఇది అడ్డంగా ఉంది కదా, దానికి నిలువుగా పెడతారు. ఆ శివుడు ఫోటో పెట్టినా నిలువుగానే పెడతారు. అంటే అక్కడ ఏదో కన్ను ఉంది, ఆ కన్ను తెచ్చుకోవాలి అయింది. ముందు అది మైండ్లో తీసేయండి, అక్కడ ఏం కన్ను లేదు. మన కళ్ళు రెండు మూసుకుంటే ఏం కనపడుతుంది మనకి? చీకటి కనబడుతుంది. ఎందుకు? ఇక్కడ బురుకుటి దగ్గర దృష్టి పెడతాం. ఎవరు చెప్పినా చెప్పపోయినా నిద్రపోయేటప్పుడు, దేవుని స్మరించేటప్పుడు మనం ఎక్కడ పెడతామంటే దృష్టి ఈ భూమధ్యంలో పెడతాం. ఈ భూమధ్యంలో మనకి అంధకారమే ఉంది, అక్కడ ప్రకాశం లేదు. ఈ ప్రకాశం ఎవరు ఇవ్వరు. అన్నిటికన్నా ఏంటంటే
మన దౌర్భాగ్యం కుండలని చక్రాలు ఈ ఫోటోలు ఏమైనా వేసారనుకోండి, అందరూ ఏమేస్తారంటే భూమధ్యం దగ్గర మూడో కన్ను, ఇక్కడేమో విశుద్ధ చక్రం, ఇక్కడ అనాహత చక్రం, ఇక్కడ మణిపుర, ఇక్కడ స్వాదిష్టాన, ఇక్కడ మూలాధార. నిజానికి మన భౌతిక శరీరంలో చక్రాలు ఏమి ఉండవు. అందరూ బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన శరీరం నిలబడి ఉండడానికి మేరుదండం అంటారు. దాన్ని ఏమంటారంటే తెలుగులో చెప్పాలంటే వెన్నుపూస అంటారు. అది ఎక్కడ ఉంటుందంటే మన మూలాధార చక్రం నుంచి ఇక్కడ విశుద్ధ చక్రం వరకు ఉంటుంది ఆ మేరుదండం. ఆ మేరుదండం దిక్కి ఆనుకుని చక్రాస్ ఉంటాయి, కానీ ముందర పక్క ఉండవు. మేరుదండం ఎక్కడుంది? శరీరానికి ముందర లేదు. మనకు అర్థం కావడం కోసం చిత్రకారుడు అలా చేశాడు, కానీ చక్రాలన్నీ ఉండేది వెనక మేరుదండంలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మూలాధార ఎక్కడుంది ఎవడో చెప్పేస్తాడు. చెప్పాను ఎక్కడ మనకేం తెలీదు. మూలాధారం అనేటువంటి చక్ర ఎక్కడ ఉంటుంది అంటే ఆ మేరుదండంలో మొదటి స్థానం. అంటే మన రెండు తుంటి ఎముకలు తుంటిలో కలిసిన తర్వాత ఆ మేరుదండం ఏర్పడుతుంది. సరిగ్గా చెప్పాలంటే మన మలమూత్రానికి మలద్వారానికి వెనక మేరుదండానికి స్టార్టింగ్ లో ఉంటుంది మూలాధార చక్రం. ఓకే. రెండు, స్వాదిష్టానం ఎక్కడ ఉంటుందంటే మన యొక్క మర్మావయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని వెనకాలే సరాసరి అక్కడ ఉంటుంది. సేమ్ మణిపుర చక్రం దగ్గర ఎక్కడ ఉంటుందంటే మన నాభి కింద కింద 2 ఇంచుల కింద 2 ఇంచుల లోపల. దాన్ని ఏమన్నారంటే హిరణ్యాక్ష అన్నారు. అంటే మన చైతన్య స్థానం కూడా అదే. అది వెన్నుపూస మీద ఉంటుంది. అందుకే కొంతమంది తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే కాస్త కోస్త బుర్ర ఉండేవాళ్ళు ఈ కుండల్ని చిత్రం వేయాలంటే మాత్రం లైన్ ఆర్ట్ లో ఎముకల బొమ్మనేస్తారు. అంటే ఏంటి? ముందు శరీరం ఏం కనబడదు. అది మేరుదండానికి అనుకుంటాయి. హృదయ చక్రం ఎక్కడ ఉంటుంది? మూలాధార ఈ మణిపుర చక్రానికి జానెడు దూరంలో హార్ట్. ఇక్కడ చాలా మందికి సమస్య. గుండె ఎక్కడ ఉందంటే అందరూ ఇక్కడ చూపిస్తారు. గుండె ఇదే, కానీ హృదయం మాత్రం ఇది. హృదయం వేరు, గుండె వేరు, రెండు ఒకటి కాదు. అనాహత చక్రం ఎక్కడ ఉంటుంది అంటే హృదయ చక్రంలో ఉంటుంది, హృదయ స్థానంలో ఉంటుంది. ఎందుకు హృదయ స్థానంలో ఉంటుంది? అక్కడే మన యొక్క జీవుడు లేదా మన దేవుడు అంగుష్ట మాత్రంతో ఇంతే ఇంతే హైట్ లో మన బొటన వేలు ఎంత ఉందో అంతే హైట్ లో హృదయ స్థానంలో ఉంటాడు. అందుకే రమణ మహర్షి ఏం చెప్తారంటే ధ్యానం అంటే ఏంటి? మీరందరూ నన్ను తిట్టుకోవద్దు, నిజం చెప్తాను నేనండి. అందరూ ఏమనుకుంటారంటే శ్వాస మీద ధ్యాస పెట్టేసి కూర్చొని నిద్రపోవడం, పడుకుని నిద్రపోవడం అలవాటైపోయిన అందరికీ. చక్కటి వీల్ చైర్ వేస్తారు, నడువు కానుకొని కాళ్ళు ఆంచుకోవడానికి ఏం లేదనుకోండి, ఇంకో కుర్చీ తెచ్చుకుని ఎదుర్కొంటే కాళ్ళు చాపుకుంటూ ఎవరో చూడకుండా టోపీ పెట్టేసుకుని షాలో కప్పేసుకుని అనుకోండి, చలేదు దోమలు కొట్టో ఏమి కొట్టో రూములు పడుకునే బదులు కుర్చీలో పడుకుని నిద్రపోవచ్చు. ఏమనంటే మెడిటేషన్. ఏమంటే నేను మెడిటేషన్ చేసి నేను నిద్రపోయానంటే దానికి మనం ప్రబుద్ధులందరూ యోగ నిద్ర అనగానే మనం ఏదో 3 గంటలు యోగ నిద్ర చేసామని అనుకుంటాం. తీరా ఇంటికి వచ్చిన తర్వాత యోగ నిద్ర చేసిన వాడు ఎలా ఉంటాడు? ఇప్పుడు హిమాలయాలంటే పరమ పవిత్రం, అవునండి. ఒక్కసారి హిమాలయం పాదం మోపి అక్కడ ఒక 3 రాత్రులు వేసారనుకోండి, మన ప్రవర్తనలో మన జీవితంలో మార్పు రావాలా వద్దా? ఏ మార్పు రానప్పుడు హిమాలయాలకు వెళ్ళి ప్రయోజనం ఏంటి? పరువు తీయడం కాకపోతే ఓ బ్యాచ్లు రైలు ఎక్కేసి నైనిటాలు మహాదర్ బాబాజీ గుహ వెళ్ళిపోతున్నారు అందరూ. వెళ్ళి ఏం చేస్తున్నారు? వెళ్ళడానికి ముందే బాగున్నారు, ఆ ఇల్లు వచ్చిన తర్వాత ఇంకా పాడైపోయారు. మరి అక్కడ ఏం నేర్చుకున్నారు హిమాలయాల్లో? నన్ను తిట్టుకోవద్దు, నేను నిజాలు ఇలాగే మాట్లాడతాను. ఏమైనా చెప్పాలంటే బాగా గుర్తుపెట్టుకోండి,
రమణ మహర్షి ఏం చెప్తారంటే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. అంటే ఎక్కడుంది శ్వాస? ఈ ముక్కు దగ్గర ఉండేటువంటి 2 రంధ్రాలు ఉన్నాయి. దీంట్లో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వస్తాయి. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కలిసేది ఈ ప్లేస్ లో. అందుకే శిఖరాగ్రంలో దృష్టి పెట్టమని సార్ చెప్తారు. అక్కడ మరి శ్వాసను గమనిస్తూ ఉంటే మీకు అన్ని చెప్పారు. పూజాకోటి సమస్తోత్రం అన్ని చెప్పారు. అందులో పూజల గురించి, జపాల గురించి, స్తోత్రాల గురించి, అన్నిటి గురించి మాట్లాడుతున్నారు. ఆ లయం గురించి ఎందుకు మాట్లాడరు? ఉత్తర గీతలో కృష్ణుడు చెప్పిన శ్లోకాన్ని ప్రతి కన్నడలోను, హిందీలోను, ఇంగ్లీష్లోను, తెలుగులోను వేసేస్తారు. దాని అర్థం వేసేస్తారు. పూజలు చేయొద్దంటారు, స్తోత్రాలు చేయొద్దంటారు, ఇంక నామస్మరణ చేయొద్దంటారు, యజ్ఞ హోమాలు చేయొద్దంటారు. సరే, ధ్యానం చేయమంటారు. దాని తర్వాత ఏం చెప్పాడు? ధ్యాన కోటి సమూలయ. ఆ లయం గురించి ఎందుకు మాట్లాడరు? అది వద్దా మీకు? ఇలాగే పోదామా? అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో లయాన్ని మర్చిపోయినాను అక్కడ తలకొట్టుకోవడం కాదు, ఇక్కడ తలకొట్టుకోండి. ఏమిటి లయం? ఎక్కడ లయం అవ్వాలి? ఎప్పుడు శివుడు వస్తాడు అంటే ఎప్పుడైతే మన శ్వాస ఎక్కడ పుట్టిందో ఆ పుట్టిన ప్రదేశంలో నువ్వు కలవడం, అదే లయము, అదే ధ్యానము అంటారు రమణ మహర్షి. ఇక్కడ పుట్టలే శ్వాస. అందుకే నాసా వాళ్ళు ఏం చెప్పారు? ప్రతి మనిషి హృదయంలోనూ, ఇక్కడ గుండెలో కాదు, అంగుష్ట మాత్రమే ఒక జ్యోతి ఉంది అన్నారు. అది ఎందుకుందో, ఎలా వస్తుందో, ఎందుకు వచ్చిందో మాకు తెలియదు, మేము కనుక్కోలేకపోయాం. మా వల్ల కాలేదు, వాళ్ళు ఒప్పేసుకున్నారు. ఇక్కడ జ్యోతి ఉంది అంటే ఆ జ్యోతి లోపల కనుక నువ్వు చూడగలిగితే అక్కడ శ్వాస పుట్టింది. అక్కడ పుట్టిన ఆ శ్వాసతో నువ్వు లయమైతే నీకు స్తోత్రాలు అక్కలేదు, నామస్మరణ అక్కలేదు, మంత్రాలు అక్కలేదు, జపం అక్కలేదు, యజ్ఞం అక్కలేదు, యాగం అక్కలేదు, ధ్యానం కూడా అక్కలేదు. అసలు ధ్యానం అంటేనే అది. ధ్యాన కోటి సమూలయ అన్నాడు ఆయన. శ్రీకృష్ణుడు ఊరికే చెప్పలేదు, ఇక్కడ గమనించడం కాదు, అది పుట్టింది ఎక్కడ? పుట్టిన ప్రదేశంలోకి వెళ్ళి మీరు కలిసి ఉండడమే లయం అవ్వడం. అదే మీతో మీరు కలిసి ఉండడం. అర్థమైంది కదా? సో ఈ మేరుదండాన్ని ఆనుకుని ఒక్కసారి మీ మైండ్లో ఈ మూలాధారము, స్వాధిష్టానము, మణిపురము, అనాహతము, విశుద్ధ అంటే ఇక్కడ ఈ గొంతు దగ్గర నుంచి ముచ్చురుకుంటానంటారే మెడ కింద, తలకి మెడకి పైన సెంటర్ పాయింట్, దీనికి దీనికి సెంటర్ పాయింట్ లోపల ఊహించుకోండి ఎక్కడో. అక్కడ వరకు మేరుదండం ఉంటుంది. దాని పైన లేదు. లేదు కాబట్టి మేడం ఉంచగలుగుతున్నాం ఇలాగ. అది ఉంది అంటే ఇక్కడ నడుములాగే ఉంచేవాళ్ళం కాదు. మెడని రబ్బర్లా ఎలా ఉంచగలుగుతున్నాం? మేరుదండం అక్కడి వరకే ఉంది, విశుద్ధ. కానీ ఆజ్ఞాన దగ్గర వరకు మేరుదండం లేదు. కానీ మన ఇక నాడీ వ్యవస్థలో మనం చెప్పుకునేటువంటి 2,72,000 నాడు చెప్పుకున్నా, అందులో మన శరీరంలో స్వామి రామ గారు పరిశోధన చేసిన దాని ప్రకారం 52 శక్తి క్షేత్రాలు ఉన్నాయి. వాటినే చక్రాస్ అంటారు. ఈ 6 కాదు, మన శరీరంలో చాలా ఉన్నాయి. ఈ అరచేతిలో కూడా శక్తి క్షేత్రం ఉంది. దాన్ని తెలుసుకున్నారు కాబట్టి కొంతమంది హీలింగ్ చేయగలుగుతారు. అంటే ఏంటి? కొన్ని వేల నాడులు ఒకదాని మీద ఒకటి అరచేతులు కలుసుకున్నాయి. అందుకే షేకండి ఇవ్వగానే వాళ్ళ చేతుల్లో ఉండే ఎనర్జీ మన దగ్గరకు వస్తుంది, ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. అర్థమైందా? అలాగే ఫింగర్ టిప్స్ ఉన్నాయి, ఇవి కూడా లోయర్ చక్రాస్. ఇవి 7 కాదు, 6 స్థితిలే కాదు, శరీరంలో 52 చోట్ల నాడులు అనేక ప్రదేశాలు ఒకదాని మీద ఇలా కలిసిపోయినాయి. దాన్ని ఎనర్జీ జంక్షన్స్ అన్నారు. అది తీసి పక్కన పెట్టేయండి.
అలా మన శరీరంలో చెప్పుకునేటువంటి నాడుల్లో ఎన్నో నాడులు ఉన్నాయి. కనురెప్ప వేస్తున్నాం, దానికి వాయువు కావాలి. దాని కుకర వాయువు ఉంటుంది, ధనుంజయ వాయువు ఉంది, కూర్మవాయువు ఉంది. మన నిద్రపోతున్న గురకు వస్తుందంటే అదే, కనురెప్ప వేయడానికి అదే. 5 పంచవాయువులు ఉన్నాయి. అవంతా పక్కన పెడితే, ఈ వాయువులు అన్ని తీసుకునేటువంటి నాడుల్ని పక్కన పెడితే, ఆ నాడుల్లో ఎన్నున్నాయో తీసేస్తే ముఖ్యంగా 3 గురించి ఇవాళ చెప్పుకుందాం. వాటిని ఏమన్నారంటే ఇడా, పింగళ, సుషుమ్న అన్నారు. ఆడవాళ్ళకి మగవాళ్ళకి తేడా ఏంటంటే, లేడీస్కి జెంట్స్కి తేడా ఏంటంటే, మగవాళ్ళకి సూర్యనాడి కుడి పక్కన ఉంటుంది, చంద్రనాడి ఎడం పక్క ఉంటుంది. ఈ 2 రివర్స్ అవుతాయి ఆడవాళ్ళకి. వాళ్ళకి చంద్రనాడి ముందుంటుంది, కుడి పక్కన ఉంటుంది, సూర్యనాడి ఎడం పక్క ఉంటుంది. మధ్యలో ఉండే సుషుమ్న మాత్రం అందరికీ ఒకటే. ఇది ఎన్ని చోట్ల కలుస్తుందంటే దాదాపు 6 చోట్ల కలుస్తుంది. ఎక్కడ? సుషుమ్న, ఇడ, పింగళ కలయిక. మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు వీటి గురించి తెలుసుకుందాం. మూలాధార చక్రంలో కలిస్తే ఏమవుతుంది, స్వాదిష్టాలను కలిస్తే ఏమవుతుంది. అందుకే చెప్పారు, అర్ధనారీశ్వర తత్వం అర్థం కావాలంటే ఈ కుండలిని శాస్త్రం అంతా కూడా అవగతం కావాలి. అందుకే ఆ ఈ రుద్రనాడి, రుద్రభేదన, విష్ణు భేదన, విష్ణు గ్రంథి, బ్రహ్మగంధి భేదన, ఇవన్నీ ఏంటి అంటే ఒక్కొక్క చక్ర దగ్గర అది కలవడం, మన యొక్క శక్తి వెళ్ళడం. మన శక్తి వెళ్ళడం ఏంటి, దీని గురించి చెప్పాలంటే ఇంకా ఓనమాలు చెప్పాలి మీకు. మళ్ళీ లేకపోతే పలానాప్పుడు శివప్ప గారు ఇలా చెప్పారని ఈ వీడియోని చూపిస్తారు. మనం ధ్యానం చేసేటప్పుడు మనకి ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే, దాన్ని ఏమన్నారంటే కాస్మిక్ ఎనర్జీ అన్నారు, దాన్ని ఆది పరాశక్తి అన్నారు. అది ఆది అంటే ఎప్పటి నుంచో ఉంది, పర అంటే పరలోకంలోంచి మనలోకి వస్తుంది. ఎక్కడి నుంచి? ఈ సహస్రారం నుంచి మన శరీరంలో దిగు. ఇప్పుడు సహస్రారం ఎక్కడుంది? అదో పెద్ద సమస్య అందరికీ. ఎక్కడుందండి? ఇక్కడ చూపిస్తారు. సహస్రార చక్ర సహస్రారం అక్కడ లేదు, సుషుమ్న స్టార్టింగ్ కూడా అక్కడ కాదు, ప్రస్తుతానికి అక్కడే అనుకుందాం. అది ఎక్కడ అనేది తర్వాత మీలో మీ అనుభవం ప్రకారం అడిగితే చెప్తారు. దాంట్లోకి ఆ ప్రాణశక్తి సంచారం జరిగినప్పుడు మనం ఈ జన్మలో మెడిటేషన్కి అట్రాక్ట్ అయ్యామంటే, ఇంతకుముందు ఖచ్చితంగా మెడిటేషన్ చేయకపోతే ఈ జన్మలో దానికి ప్రభావితం కాం. అయ్యామంటే దానికి బండ గుర్తు ఏంటంటే గత జన్మలో కూడా కాస్తో కూస్తో మెడిటేషన్ చేశాం, బట్ అది ఇన్కంప్లీట్ అయిపోయింది. ఈ జన్మలో ఎలాగైతే ఇన్కంప్లీట్గా పక్కన పెట్టామో ఆ జన్మలో ఇన్కంప్లీట్ చేసి దాని తర్వాత కార్యక్రమాన్ని ముగించుకుని చెక్అవుట్ అయిపోయాం. ఈ జన్మలో హఠాత్తుగా ఏమైపోయిందంటే దానికి అట్రాక్ట్ అయ్యాం. మీరు ఇంతకుముందు జన్మలో మీరు చేసిన మీ ఫండమెంటల్ ఎనర్జీ అప్పుడు సంపాదించుకుంటారు యోగశక్తి, అది ఎక్కడ వస్తుంది అంటే మీ మూలాధార చక్రంలో ఉంటుంది. మీకు అర్థం కావడం కోసం దాన్ని ఏం చెప్పారంటే సర్పెంట్ పవర్ అన్నారు. బేస్ చక్రాలో ఫండమెంటల్ ఎనర్జీ ఇది గుర్తుపెట్టుకోండి. సర్పాకారం కాదు. సర్పాకారం అంటే అది పైకి వెళ్ళేటప్పుడు పాములా బుసకొట్ట పైకి వెళ్తుందని ఈ వర్ణనకారులు ఎన్నో చేశారు. కానీ మీరు ఎన్నో జన్మల నుంచి చేసుకునేటువంటి యోగం యొక్క రిజల్ట్, మీ ఫలం అంతా ఎక్కడ ఉంటుందంటే మీ ఫండమెంటల్ చక్రాలో ఉంటుంది. శరీరానికి ఫండమెంటల్ చక్ర ఏదంటే మూలాధార చక్ర. ఇప్పుడు సుషుమ్న నుంచి మనకి ఎప్పుడైతే సరే ఎందుకు వచ్చింది కానీ, ఇప్పుడు సుషుమ్న స్టార్టింగ్ మైండ్ ఏంటి అంటే, ఇందాక మీకు చెప్పారే ఈ గొంతు ఎక్కడైతే మనకి మింగుతామో దాని తర్వాత ఈ వెనకాల సెంటర్ పాయింట్ ఉందో ఈ రెండింటికి మధ్యలో ఉందే అక్కడ సుషుమ్న అనేది స్టార్ట్ అవుతుంది. సుషుమ్న తెరుచుకున్న తర్వాత ఒక్కొక్క క్వాలిటీ ఎలా పైకి వస్తే దీని పైకి వస్తుంది. అంతేనే కానీ
ఇక్కడ సుషుమ్న అనేది ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చేటువంటి శక్తి అంతా ఏమవుతుంది, మన తలంతా కూడా జుమ్ములాడుతుంది. అంటే మనకి ఎనర్జీ వస్తున్నట్టు లెక్క. మీకు సుషుమ్నల ఎనర్జీ వస్తుంది అనుకోండి, మీలో కొందరు అనుభవం పొందే ఉంటారు. ఎవరైనా పిరమిడ్లో కానీ ఇంట్లో కానీ మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఈ నిచ్చెనగుంట భాగం నుంచి కిందకి ఒళ్ళంతా జలదరిస్తున్నట్టు, ఏదో ఎనర్జీ పడుతున్నట్టు మీ అందరికీ ఏవో అనుభవాలు వచ్చే ఉంటాయి ఇంతకుముందు. అంటే దాని అర్థం ఏంటి, సుషుమ్న నాడి ద్వారా ఎనర్జీ ప్రవేశిస్తోంది. అది ప్రవేశించి ఒక్కొక్క జంక్షన్ దాటిన తర్వాత మూలాధార చక్రంలో టచ్ అవుతుంది. మూలాధార చక్రంలో అది టచ్ అయింది అనుకోండి, అక్కడున్న ఫండమెంటల్ ఎనర్జీతో ఇది ఎప్పుడైతే కలుస్తుందో అది ఊర్ధముఖంగా పైకి లేస్తుంది. మొట్టమొదట ఊర్ధముఖంగా పైకి లేచింది అనుకోండి, మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇలా ఒకసారి పైకి లేచినట్టు అనిపిస్తుంది. అది కొంతమందికి, అందరికీ అనిపించాలని రూల్ లేదు. అందరికీ అనిపిస్తుంది కూడా, కొంతమందికి అనిపించదు కూడా. ఎవరి అనుభవం వాళ్ళది. అనిపించింది అనుకోండి భయపడతారు. ఆ భయపడంగానే ఏమైంది, మళ్ళీ అనిపిస్తుంది. మళ్ళీ అదే వచ్చింది అనుకోండి, మళ్ళీ అది అలా పైకి లేస్తున్నప్పుడు నిటారుగా ఉన్నాను అనుకోండి, అది అలా పైకి లేచిన తర్వాత అమ్మో నా కుండల్ని లేచిపోతుంది, నా మూడంగం తెరుచుకుంటుంది, మీ ఆలోచన ఇంటర్ప్ట్ అయింది అనుకోండి, అది కాస్త కింద. ఇప్పుడు తినబోయే ముందు ఆ రుచి ఎలా ఉంటుంది, ఆరా ఉండకూడదు కదా. అది పైకి లేస్తున్నప్పుడు దృష్టి దాని మీదే ఉండకూడదు. ఎక్కడ ఉండాలి, మీ శ్వాస ఎక్కడ లయమైంది అక్కడ ఉంటే దాని పని అది చేసుకుంటుంది. మనం చెయ్యం. ఏదైనా చిన్న మార్పు జరుగుతుంటే చాలు దృష్టి అంతా అక్కడికి వచ్చేసి ఏదో అయిపోతుంది. అమ్మో నాలో ఎనర్జీ పైకి లేస్తుంది, అనాథ వరకు వచ్చేసింది, రేపొద్దున ఎల్లుండి క్లాస్ ఉంది, స్టేజ్ ఎక్కి స్టేజ్ మీద చెప్పేయాలి, అందరూ చప్పట్లు కొట్టేయాలి, అయిపోయి అక్కడితోటి. మళ్ళీ ఒకసారి స్టేజ్ ఎక్కి నాకు ఇంత వచ్చింది, నా కుండల్ని లేచింది అని చెప్పుకున్నాను అనుకోండి, మళ్ళీ ఇంకోసారి రాదు, ఆ అనుభవం పొందలేదు. ఎలా ఉంటుందంటే, ఎవరైనా ఇంటి అడ్రస్ కనుక్కోవడానికి రోడ్డు మీద తిరుగుతూ ఉన్నాం అనుకోండి, అన్ని సందులు తిరిగి అడ్రస్ తెలియకపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో కనుక బాగా గుర్తుపెట్టుకోండి అందరూ. ఇప్పటికైనా కరెక్ట్గా ధ్యానం చేసుకోండి, మీ చక్ర స్థానాలు తెలుసుకోండి, మీ ఎనర్జీ స్పార్స్ తెలుసుకోండి. కుండలిని అనేది సబ్జెక్ట్ కాదు, అందుకే పత్రిక తీసుకోలేదు దీన్ని. అది ధ్యానం చేసేవాడికి సహజంగా జరిగేటువంటిది. అందుకే సార్ ఏం చెప్పారు, సంగీత ధ్యానం పెట్టినప్పటికీ మీరు సంగీతం మీద ధ్యాస పెట్టద్దు, మీ ధ్యాస మాత్రం శ్వాస మీదే. అంటే ఇక్కడ శ్వాస మీద పెట్టారనుకోండి, ఏమవుతుంది, ఆ శ్వాస లోపలికి ఇక్కడ మైండ్లో బ్రెయిన్లోకి వెళ్ళి అక్కడి నుంచి కిందకి దిగుతూ ఉన్నప్పుడు మీరు ఆ శ్వాస పుట్టిన స్థానానికి వెళ్ళగలుగుతారు, వెళ్ళి అందులో లయం పొందుతారు. శ్రీకృష్ణుడు అల్లాటప్పగా చెప్పలేదు, లక్షల మంది, వేల మంది, కోట్ల మంది వస్తారు, ఏ ఒక్కడో నేను చేరుకున్న స్థితికి వస్తాడు అని చెప్పడంలో దాని ఆంతర్యం అదే. ఆ లయం పొందడం అంటే అది మామూలు ఆషామాషే కాదు. ఎంతో మంది ఎన్నో జన్మల నుంచి ఋషులందరూ ఇప్పటికీ ప్రయత్నం చేస్తూనే ఉన్నదాన్ని. వేళ మీ అదృష్టం నా నోట్లో లయం అనే దానికి నిర్వచనం దొరికి మీ అందరికి. సో ఎప్పుడైతే మూలాధార చక్రంలో ఉండేటువంటి ఎనర్జీ ఊర్ధముఖంగా ప్రయాణం చేసిందో శరీరంలో అనేక మార్పులు, అనేక రకాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో ఎవరితో మాట్లాడద్దు, మీరు గ్రూప్ మెడిటేషన్ చేయొద్దు, అసలు ఎవరిని నలుగురైదని పిలిచి ధ్యానంలో కూర్చోవద్దు, మీరు ఒంటరిగా చేయండి. ఇదేంటి ఒంటరి బతుకు అనుకోవద్దు, దాన్ని ఒంటరితనం అనరు, దాన్ని ఏకాంతం అంటారు. అలాంటి అనుభవాలు సాధన చేసేటప్పుడు ఏకాంతంగా ఉండాలి తప్ప, ఒక రకంగా చెప్పాలంటే ఏ పంచభూతాలకి ఇన్ఫ్లుయెన్స్ కూడా మన మీద ఉండకూడదు. నాకు చల్ల కావాలి, నాకు కూల్ కావాలి, వేడి కావాలి, ఏం కావాలి, అదేం ఉండకూడదు.
అలా కూర్చోవాలంతే అది. ఓకే. మూడోగా అంటే ఏంటంటే ఎప్పుడైతే ఆ ఫండమెంటల్ ఎనర్జీ ఊర్ధముఖంగా పైకి లేచి అది మీ విశుద్ధ చక్రం నాటి సుషుమ్న నాడి ప్రారంభం కనుక వచ్చిందో ఇక్కడ ఏముంటాయంటే మీ యొక్క ఇడ పింగళ సుషుమ్న మూడు కలిసి ఉండేటువంటి ప్రదేశం. అక్కడ చేరంగానే ఏమవుతుందంటే వెలుగు వస్తుంది. అంటే మీకు దృశ్యం కనబడటం మొదలవుతుంది. మీరు పూర్వజన్మలో ఎక్కువ యోగం చేసి ఆ ధ్యానంలో నిష్ణాతులు అయి ఉంటే కనుక ఆ యోగ శక్తి ఈ జన్మలోకి వస్తే మూలాధార చక్రం నుంచి ఒక్కసారి వచ్చి ఇక్కడ ఆగింది అంటే ముందు మీకు తెల్లటి మేఘాలు మబ్బులు క్లౌడ్స్ కనబడతాయి. కొంతమందికి రకరకాల ఈ ప్రదేశంలో ఏమైనా రావచ్చు, దురద పెట్టచ్చు, లేకపోతే నొప్పి రావచ్చు. నేను అన్నాను కదా అని రేపొద్దు నన్ను గెలిచినప్పుడు ఇక్కడ దురద వస్తుందని చెప్పొద్దు. దురద వస్తుందంటే నేనేం గోకందాన్ని. మీకు అది తెరుచుకోవడం కావాలి. అది తెరుచుకుని చూసేటప్పుడు నాకు చెప్పండి, నేను ఫర్దర్ ఏంటో చెప్తా. అది ఒక్కసారిగా ఆ ప్రాణశక్తి అలా పైకి నిలబడింది అనుకోండి, అప్పుడు మీకు దృశ్యం కనబడుతుంది. ఏంటంటే మిరుగుడ్లు మిరుగుడ్లు మేఘాలు వచ్చినప్పుడు మెరుపులు ఎలా ఉంటాయి అలా కనబడుతుంది. మీరు కనుక చలించక మీ మైండ్లో ఎలాంటి ఆలోచన రాకుండా ఇలాంటివి ఎక్కడైనా విని అది మీ మనసు అటు పరిగెట్టింది అనుకోండి, అప్పుడు టక్ మన కింద పడదు. ఆ ధ్యాస ఏమీ లేకుండా మీరు మెడిటేషన్ అలా ఉండిపోతే కనుక మేఘాలు ఉంటాయి. ఆ మేఘాల తర్వాత తీరాలు కనబడతాయి. కొంతమందికి ప్రకృతి దృశ్యాలు కనబడచ్చు టెంపరీగా. ఆ మేఘాల వెనకాలే మనుషులు ఉంటారు. ముందు మనుషులు కనబడరు. హిమాలయాలకు వెళ్ళారు అనుకోండి, గ్రూపులుగా వెళ్ళద్దు. ఎక్కడో కేదార్నాథ్ ఫారెస్ట్లోకి వెళ్ళారు, గ్రూప్ నుంచి బయటకు వెళ్ళిపోవాలి. మీకు వెళ్ళిపోతే అన్ని మోడ్లు బీడులు అన్నీ కనబడతాయి. అవన్నీ చెట్లు మోడులు బీడులు కాదు, అక్కడ ఉండేటువంటి సాధువులు ఋషులు అందరూ కూడా వాళ్ళందరూ సిద్ధ యోగులు. వాళ్ళు కనిపించాలనుకుంటే మీకు కనబడతారు, లేకపోతే వాళ్ళు కనబడరు. వాళ్ళు దూరం నుంచి మిమ్మల్ని చూస్తారు. వాళ్ళు అసలు ఎనర్జీని 7 చక్రాలని చూడరు. మీ హిరణ్య గర్భాలో ఉండేటువంటి చైతన్యాన్ని చూస్తారు. ఈ చైతన్యాన్ని ఏమైనా కదిలించుకున్నాడా అంటే శరీరానికి 7 చక్ర స్థానాలు ఉంటే ఒకే చైతన్య స్థానం ఉంది. మనం ఇంతవరకు ఎనర్జీ ఫీల్డ్లోనే ఉన్నాం. ఈ చైతన్యం ఏమైనా కదిలించుకున్నాడా, కదిలించుకునే ఆలోచనలు ఏమైనా దాంట్లో పెట్టాడా, అది చూసుకున్న తర్వాత వాళ్ళు వేరే రూపాల్లో మీ దగ్గరకు వచ్చి ఆ చైతన్యాన్ని కదిలించుకోవడం ఎలాగాని నేర్పిస్తారు. వాళ్ళే కనుక తారసపడి అది నేర్పించారనుకోండి, ఈ ఈ జన్మలో ఈ జీవితం గురించి మీరు మర్చిపోవచ్చు. ఆ సామాన్య సిద్ధ గురువులు చూసుకుంటారు. కానీ అంతమందికి దొరకాలి కదా. మన జ్ఞాపకాలేంటి? హిమాలయాలకు వెళ్ళిన రూమ్ ఎక్కడ, మంచం ఉందా, తిండేంటి, ఈ వీటి మీద ఉంటాం మనం. అది వెళ్ళిన ప్రదేశాన్ని చూడం. ఓకే, అది పక్కన పెట్టేయండి. కనుక బాగా గుర్తుపెట్టుకునే అంశం ఏంటంటే మూడో కన్ను తెరుచుకోవడం అనేది అందరికీ ఈజీ. మన సొసైటీ 190 మంది వచ్చింది. ఏంటి? మూడో కన్ను ఓపెన్ అవ్వడం. ఓపెనింగ్ అనేది ముఖ్యం కాదు. ఒక్కసారి మూలాధారంలో ఉండేటువంటి ఎనర్జీ ఆ ఇక్కడ కనుక చేరుకుంటే దట్ ఈస్ కాల్డ్ థర్డ్ ఐ ఓపెనింగ్. ఓపెనింగ్ అయిన తర్వాత దాన్ని యాక్టివేషన్ చేయాలి. మీకు మీ ఎనర్జీ లెవెల్స్ తగ్గట్టుగా ఒక్కసారి ఎనర్జీ పైకి రాగానే మీకు దృశ్యం కనబడంగానే దాన్ని చూడంగానే తప్పని కింద పడవు. మీరు మళ్ళీ ఏం చేయాలి? యథావిధి మీరు మెడిటేషన్లో కూర్చోవాలి. మీ ఆలోచనలన్నీ తగ్గాలి. మీ యొక్క వ్యాపకాలన్నీ పోవాలి. మీరు ఆలోచించడం మానేయాలి. ఆలోచన మీ
పైకి రావడానికి పోవాలి, అన్ని జోన్లు కట్ అయిపోవాలి. ఇలా ప్రతిరోజు ఆ ఎనర్జీ అనేది ఇక్కడికి రావడం, అనుభవం పొందడం, రావడం, అనుభవం పొందడం. ఈ యాక్టివేషన్ చేసుకోగా 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 కొన్ని రోజులకి యు గాట్ ఎ పర్ఫెక్షన్. అంటే ఏంటి? మీ మూలాధారంలో ఉండేటువంటి ఫండమెంటల్ ఎనర్జీ డైరెక్ట్ గా వెళ్ళి ఈ ఆజ్ఞాచక్రం పాయింట్ నిలబడిపోతుంది. వాడిని ఏమన్నారంటే ముక్కంటి మూడో కన్ను తెరుచుకున్న మాస్టర్ అంటారు. వాడు రాత్రి కాదు, పగలు కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఎప్పుడైనా కానీ వాడు ఎప్పుడూ ఆ దివ్య దృష్టితోటి ఆ దివ్య లోకాలన్నీ దర్శిస్తూ ఉంటాడు. సో ఓపెనింగ్ ఈజ్ నాట్ ఏ క్రైటీరియా, పర్ఫెక్షన్ ఈజ్ వెరీ క్రైటీరియా. దాని తర్వాత పర్ఫెక్షన్ తెచ్చుకోవడం అనేది అదొక సిద్ధి. మీ మైండ్లోంచి ఈ రోజు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఏకాంతంగా ఒంటరిగా కూర్చుని మూడో కన్ను మీద ఏమైతే చెత్తాచెదారు ఉందో, ఇక్కడ ఒక కన్ను ఉంటుంది అనేటువంటి తీసేయండి, చూపు అనేది తీసేయండి, ఆ మైండ్ ఉన్న భావాలన్నీ కూడా చెప్పేసుకోండి. ఓకే, అది ఒక సిద్ధి. ఎలా? ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా, ల్యాప్టాప్ పెట్టుకుని మీ దగ్గర మాట్లాడుతూ ఉన్నా. ఇప్పుడు మా అపార్ట్మెంట్ గేట్లోకి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఎవరు, వచ్చిన సంగతి, ఎవరో వ్యక్తి ఎందుకు వచ్చాడు అన్న విషయం నాకు తెలిసిపోతుంది, ఎవరు చెప్పరు. ఇది లెడ్ బెటర్ చెప్పేటువంటి క్లియర్ వాయిస్ పుస్తకంలో కరెక్ట్ డెఫినేషన్ చెప్పాలంటే మూడొక నది. ఇది ఏదో కంటికి కనిపించేదని కాదు. చర్మ చక్షువులు అనేది ఫిజికల్ మ్యాటర్. ఈ మూడో కన్ను అనేది డివైన్ మ్యాటర్ అండ్ ఆస్ట్రల్, అబోవ్ ఆస్ట్రల్ సంబంధించింది. ఈ మూడో కన్నుతో అనుభవాలు పొందడాన్ని ఏమంటారంటే త్రికాల జ్ఞానము అంటారు. ఈ సూక్ష్మ శరీరంతో పైకి వెళ్ళి నేర్చుకోవడాన్ని ఏమంటారంటే త్రిలోక సంచారము అంటారు. కొంతమందికి త్రిలోక సంచారం వస్తుంది, కొంతమందికి త్రికాల జ్ఞానం వస్తుంది. మీకు తులసీదళం కనుక తెలుగు, కన్నడ అన్ని భాషల్లో ఉంది, చూసుకుంటే కనుక అందులో పత్రిసారి చెప్పారు, భూత భవిష్యత్తు లేవు, వర్తమానం ఒక్కటే ఉంది. ఇది మూడో కన్నయ్యక ప్రజ్ఞ. మరి మీరందరూ అడుగుతారు, భూత భవిష్యత్తు లేకపోవడం ఏంటి? రేపు ఉంది కదా, నిన్న కూడా ఉంది. నేను లేదా? నిన్న చెన్నై బెంగళూరు క్రికెట్ మ్యాచ్ జరిగింది, రేపు ఢిల్లీ ఇంకో మ్యాచ్ జరుగుతుంది కదా. మరి భూత భవిష్యత్తులు లేవు అన్నారు, ఉన్నది ఒకటే వర్తమానం అన్నారు. అదే లేకండి అని మీరు పత్రిసారిని అడిగారా? అడగలేదు. ఎందుకు అడగలేదు? అడుగుంటే ఆ రోజు చెప్పేవారు ఆయనకు. ఆయన ఎన్నో రీసెర్చ్ చేసి అన్నిటిని సింపుల్గా తేల్చేసి రాశారు, కానీ మనం దాని మీద దృష్టి పెట్టలేదు ఎక్కువ. సో ఈరోజు చెప్తాను వినండి. ఇప్పుడు మీ ఇల్లు ఉంది, మీ ఇంటి డాబా ఉంటే కనుక పైకి ఎక్కేయండి. పైకి ఎక్కేసి మీ ఆ డాబా మీద ఆ రూమ్లో కూర్చోండి, లైట్లన్నీ ఆరిపోయండి, ఇంటి కిటికీ తలుపు తీయండి. మీ కిటికీ ముందు నుంచి మీరు చూస్తున్నారు, ఒకనొక బైకో కారో వెళ్ళిపోయింది. అది మీ కళ్ళ ముందు కనబడింది అనుకోండి కిటికీలో, దాన్ని ఏమన్నారు? వర్తమానం అంటారు. రావడానికి ముందు భవిష్యత్తు, విడిపోయిన తర్వాత గతం అంటే పాస్ట్. మీరు ఆ రూమ్లోంచి రోడ్డు మీద వచ్చారనుకోండి, కారు వెళ్తూ ఉంటుంది, దానికి రావడము లేదు, వెళ్ళిపోవడము లేదు, ఓన్లీ ప్రజెంట్ జర్నీ మాత్రమే ఉంది. ఇలా ఉంటుంది త్రికాల జ్ఞానం అంటే. అర్థమైనట్టే ఉంటుంది, కొంచెం దాని మీద బుర్ర బాగా పెట్టాలి. గ్లోబ్ సంక్రంప అనేకి ఏదో ఆపరేషన్ వేసి మూడో కానీ తెరిచారు కదా, మనకు కూడా వస్తుందని కాదు. అది ఏం ఆపరేషన్ కాదు. భారతంలో
కృష్ణుడు ఎలాగైతే ధృతరాష్ట్రుడికి చూపునిచ్చాడో ఇది కూడా సేమ్ థింగ్. అయితే ఈ మూడో కన్ను మీద ఎంతో మంది పరిశోధనలు చేశారు. దాని అన్నిటికన్నా మనకి మనంతట మనకి మన సాధన మీద మనకుంటే, మన దృష్టి ఇప్పుడు దాని మీద ఉంటే, ఆ విజ్ఞానాన్ని మరింతగా పెంపొందించుకుంటే మనకు తెలిసిపోతూ ఉంటుంది. అందుకే మూడో కన్ను ఉన్నటువంటి వ్యక్తి ఎవరి మీద కంప్లైంట్ చెప్పలేడు. నిజంగా కంప్లైంట్ అది, వాడు తప్పే చేశాడు, కానీ వాడి స్థాయి వేరు. వాడి స్థాయి ఏమిటనేది ఆ మూడో కన్నుతో ఉండే వాళ్ళకి తెలుసు, మాట్లాడేవాడికి తెలియదు. ఎందుకు వాడు ఇలా చెప్పాడు అనేది పెద్ద అని తెలుసు, ఎందుకు వీడు ఇలా చేస్తున్నాడు అన్న సంగతి చెప్పేవాడికి తెలియదు. అందుకే నో కంప్లైంట్స్ అనేవారు. సేమ్ థింగ్ జడ్జిమెంట్. ఎవరైనా ఏదైనా పని చేస్తే వాడు ఆ పని ఎందుకు చేశాడు అని వాడి స్థితి ఏంటి, అది తెలుసుకున్న వాడికి వాడు చేసిన 100% కరెక్ట్. అది తెలియని వాడికి వాడు చేసిన నాకు ఖచ్చితంగా చెప్తున్నాను వాడు తప్పు చేశాడు అని అంటాం మనం. వాడు తప్పే చేశాడు ఉప్పే చేశాడు ఎవరికి తెలుసు కాక, ఈజ్ లెర్నింగ్. ఆయన జర్నీలో ఆయన నేర్చుకోవాల్సింది ఆయన నేర్చుకుంటే వెళ్తున్నాడు అంతే. వెరసి పక్కన పెడితే ఏముందంటే అండి, ఇవన్నీ అష్టసిద్ధులు. నిజానికి అష్టసిద్ధులు కాదు, అష్టాదశ సిద్ధులు ఉన్నాయి. అంటే 18 సిద్ధులు. ఆ 18 సిద్ధుల్లో ఈ సూక్ష్మ శరీర యానం ఒకటి, ఈ మూడో కన్ను ఒకటి. మనకి చెప్పాడు అనిమ మహిమ గరిమ లగిమ ఈ 8 పెట్టారు. ఈ 8 కాదు, ఇంకా 10 ఉన్నాయి. 18 సిద్ధులు ధ్యానం చేసుకునే వాళ్ళకి. కల్పతరు, కామధేను, అంటే ఇవన్నీ వస్తువులు కాదు, మనలోకి వచ్చేటువంటి సిద్ధశక్తులు అవన్నీ. ఇంకా అవన్నీ చాలా ఉన్నాయి. సో ఈరోజు మనం చెప్పుకునేటువంటి ఫండమెంటల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీకు అన్నిటికన్నా మించి కామన్ సెన్స్ ఉండాలి. అది సార్ చెప్పేది. ఎందుకంటే మనం 10 మందితో కలిసి ఉన్నాం. మన పక్కవాడు ఏదైనా మాట్లాడితే ఎందుకు చెప్పాడు అని దాన్ని ఆలోచించాలి. మన పక్కవాడు ఏదైనా ఆవేశంతో గట్టిగా వచ్చి మనల్ని ఏదైనా అన్నాడు అనుకోండి, ఎందుకు అన్నాడు అని ఆలోచన చేయాలి. ఇలాంటి సిద్ధులు ఈ మనకి రావాలి అంటే, మన తోటి వారి మీద మనకు ఉండేటువంటి కంపాషన్ ఎలా ఉండాలంటే, ఇప్పుడు మీరందరూ ఉన్నారు బెంగళూరులో, మీరందరూ గెట్ టుగెదర్ రండి అని నేను పిలిచారు. గంగాధర్ సారా, గంగారాం సారా, సిఎంఆర్ సార్ అంటే ఎక్కడికో వచ్చాను. 10 మంది ఉన్నాం. ఆ 10 మందిలో ఎవరో ఒకళ్ళు లేచి ఏదో నన్ను నిష్ఠూరం చేశాడు. నీకేం తెలియదు, నోరు మూసి కూర్చో, మాట్లాడకు అని గట్టిగా అరవకూడదు. ఆయన మాట్లాడిన తర్వాత నేను ఒకటే అనుకోవాలి, ఈ 10 మందిలో ఆ మనిషి ఎందుకు అలా మాట్లాడాడు? ఆ మనిషి అలా మాట్లాడటం వల్ల నాకు కొంచెం అందులో చూపు కనిపించింది ఆయన మైండ్. ఆ మనిషి అలా అనకూడదు కదా అని, వాడన్న మాట కోసం నా మనసు ఎందుకు చివుక్కుమనాలి ఫస్ట్? సో నా మైండ్ వీక్గా ఉంది. ఐ హ్యావ్ టు సెటరేట్ ఫస్ట్ మై సెల్ఫ్. సరే, వాడన్న మాట నాకేం గాయపరచలేదు, కానీ విన్న వాళ్ళందరికీ కొంచెం ఇబ్బందిగా ఉంది కదా. ఆ మనిషి ఎందుకు అలా మాట్లాడాడు? ఆయన సంస్కారాలు ఏమైనా, ఆయన ప్రవర్తన ఏంటి, ఆయన ఆలోచన విధానం ఏంటి,
వీటన్నిటి మీదే కదా మాట తీరుంటుంది. ఆ మాట ఎలా ఎందుకు మాట్లాడాడు? ఇలా మాట్లాడుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది కదా. కనుక ఇకపైన ఎప్పుడు నలుగురు ఉండేటప్పుడు ఆ వ్యక్తి ఎప్పుడు ఇలా మాట్లాడకుండా ఉండడం కోసం ఈరోజు నా దగ్గర ఉండేటువంటి నా యొక్క శక్తిలో నా ప్రాణశక్తిని ఆయనకి ఆశీర్వాదంగా పంపుతూ ఇంకెప్పుడు అలా మాట్లాడకుండా ఉండుగాక అని వాణ్ణి బ్లెస్ చేసే ధోరణిలో మనం ఉండాలి. ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఏదొచ్చినా ఎవరొచ్చినా 32 సంవత్సరాలు అనర్గళంగా తిరిగి అరే నా ప్రియ దేవుళ్ళారా 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 నెత్తి నోరు కొట్టుకు చెప్పినా మనలో ఆ దైవత్వం ఎందుకు లేదు? ఏ నేను బండిలో ఉన్నాను కదా నన్నొక్కడనే దైవం అన్నాడు ఆయన. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అంటే నన్నొక్కడనేనా? మిమ్మల్ని కూడా అన్నారు కదా. సో దేవుడు నాలోనే ఉన్నాడా, మీలో లేడా? నేను చేసిన పొరపాటు ఏంటి? నాలో దేవుడు ఉన్నాడని నేను దేవుడిగా విర్రవీగాను కానీ మీలో ఉండే దైవత్వాన్ని నేను దర్శించలేకపోయాను. అందువల్ల నాలో దైవత్వం పోయింది. ఇప్పుడు నాలో దైవత్వం ఉండాలంటే ఏం చేయాలి? అందరిలోనూ దైవాన్ని దర్శించగలగాలి. ముందు నాలో ఏం కనపడదు. అందరూ అంటూ ఉంటారు ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అంటే ఏంటి? ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏం ప్రేమిస్తున్నావు? శరీరాన్న, డబ్బున, అందాన్న, ఆవిష్కరణ? నిజమైన ప్రేమ అంటే ఏంటి? డాక్టర్ స్కాట్ బెక్ చెప్తాడు. ఇప్పుడు ఉన్నారు మీరు, ఆ మేడం నన్ను క్లాస్ పిలిచింది కాబట్టి ఐ లవ్ యూ మేడం అన్నాను. అదేంటి ఆయన ఐ లవ్ యూ ఉన్నాడంటే ఎందుకన్నాడు? ఓకేలే వాళ్ళిద్దరికి ఏదైనా రిలేషన్ ఉందేమో. పోనీ ఒక ఓల్డ్ మేడం అన్నాను, 70 సంవత్సరాలు ఆవిడ. నేను ఆవిడని కూడా ఐ లవ్ యూ అన్నాను. సరే ఆడాలి కాబట్టి ఏదో అన్నాడు అనుకుంది. ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన కూడా అన్నాను ఐ లవ్ యూ సార్ అని. మీ ముగ్గురిని నేను ఐ లవ్ యూ అన్నానే. ఏంటి లవ్ యూ? నేను మీలో ఏదో చూశాను, చూసిన దాన్ని ఇష్టపడుతున్నాను. ఐ లవ్ యూ అర్థం అది. నేను మీలో ఏం చూశాను? మీలో ఏదో చూడ్డానికి ముందు నేను నాలో చూసుకున్నాను. నాలో చూసుకున్నదే సేమ్ మీలోనూ కనబడుతుంది. అప్పుడు నేను వ్యక్తపరిచే మాట ఏంటి? ఐ లవ్ యూ. లవ్ అర్థం అది. ముందు నాలో చూసుకున్నాను కాబట్టి అది మీలో కనబడుతుంది. అది మీలో కనబడినప్పుడు నిజమైన ప్రేమ వ్యక్తం కాదు. అందుకే పద్ధతి సారు ప్రేమ అన్నమాట మాట్లాడిచ్చేవారు కాదు. ముందు నీలో నువ్వు చూసుకో. అది అవతలలో దర్శించిన తర్వాత సెకండరీ. నిన్ను నువ్వు తెలుసుకొని ఆయన కళ్ళు మూసుకొని కూర్చో, గంటలు గంటలు ధ్యానం చేయి. ఆయన అదే చెప్పారు ఎక్కడికి వచ్చినా కానీ. వెరసి ఏంటంటే వీటితో మనకేం ప్రయోజనం అనడం కన్నా ఇలాంటి దివ్య శక్తులు కానీ వీటి కోసం మనం ధ్యానం చేస్తే మన ధ్యానం తగ్గిపోతుంది. ఒక రకంగా మనందరం గత జన్మల్లో ధ్యానం చేసి ఇలాంటి సిద్ధుల వెంట పడి ఏవో చేసుకున్నాం కనుక తిరిగి మళ్ళీ పునర్జన్మకు వచ్చాం. ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే అట్రాక్షన్స్. మన జీవితంలో నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉండాలి. ఈ నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉండాలి అంటే ఆ రూట్లో వెళ్ళేటప్పుడు ఎన్నో ఆకర్షణలు వస్తాయి. ఇప్పుడు గాల్లోంచి రుద్రాక్ష తీయచ్చు, విభూతి తీయచ్చు. ఆ సిద్ధులు టెలిపోర్టేషన్ అంటారు, టెలి మ్యానిఫెస్టేషన్, టెలి ట్రాన్స్పోర్టేషన్ అంటారు. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చేస్తే ఏమవుతుంది? మంచి గ్లామర్ పెరుగుతుంది, చుట్టూ జనాలు పెరిగిపోతారు. గురువుగారు గురుగారు అంటే మొక్కడం మొదలవుతుంది. అక్కడ మీ సాధన ఏమైపోయింది? వెళ్ళిపోయింది. మీకు వీటన్నిటి గురించి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారంటే
సాధన మీద పట్టు మరింతగా పెరగాలి. ఎంత ముందు చూపుతో కృష్ణ పరమాత్మ అన్నాడండి, ఏ ఒక్కడో నన్ను చేరుకుంటాడంటే ఏ ఒక్కడో లైన్ని లయం అవుతాడని ఆయన అన్నందుకేనా. హ! మనమందరం పిరమిడ్ మాస్టర్లం, పత్రిజీతో ఇంతలా ఉన్నాం కదా, ఒక్కడు అన్నాడు కదా, వేల మంది అలా అయిపోదాం అని ఎందుకు అనుకోకూడదు? అంటే నేనేదో అన్నాను కాబట్టి పెట్టుకోవడం కాదు, దాని తగ్గ సాధన ఉండాలి. సో కోటి పూజలు ఒక స్తోత్రంతో సమానం, 1000 స్తోత్రాలు ఒక జపంతో సమానం, కోటి జపాలు ఒక యజ్ఞంతో సమానం, కోటి యజ్ఞాలు ఒక ధ్యానంతో సమానం, 100 ధ్యానాలు లేదా లక్షల ధ్యానాలు లేదా కోటి ధ్యానాలు ఒక లయంతో సమానం. ఆ లయం అంటే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, మళ్ళీ మధ్యలో కొంతమంది వచ్చారు, దీన్ని తర్జన భర్జన చేసి చిలువలు బలులు చేసి దీనికి ఉన్నటువంటి పవిత్రత అంతా పోగొట్టద్దు. ఎక్కడంటే ఎక్కడ మాట్లాడు. శ్వాస, ఆ రమణ అదే చెప్తాడు, నువ్వు ఏదైనా ఒక మంత్రం చెప్పినా, ఏదైనా ఒక శబ్దం ఉచ్చరించిన, శబ్దం ఎక్కడ పుట్టింది. కొంతమందికి పంచాక్షరి ఇష్టం, కొంతమంది ఓంకారం ఇష్టం. ఓం ఎక్కడ పుట్టింది, ఆ పుట్టిన దగ్గరికి నువ్వు వెళ్ళి లయం అవ్వాలి. మనకి శ్వాస మన గురువులు నేర్పింది, బుద్ధుడు నేర్పింది, మనకి అన్నిటికీ ఋషులు నేర్పింది. మీరు ఎన్ని మంత్రాలు చేసినా, ఎన్ని తంత్రాలు చేసినా చివరికి మళ్ళీ ఆ శ్వాస నిశ్శబ్దంలోకి రావాల్సిందే. అది వేరే సంగతి, తర్వాత మాట్లాడుకుందాం. మీ శ్వాస మీద ధ్యాస అంటే భూమధ్యంలో ఇక్కడ శ్వాస మీద ధ్యాస. ఇక్కడ శ్వాస ఎప్పుడవుతుందంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస రెండు ఒకటైన తర్వాత శ్వాస అవుతుంది. అది మీ మైండ్ నుంచి మీ ఆలోచన తగ్గిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంకో రింగ్ ఫామ్ అవుతుంది. ఆ రింగ్ ఫామ్ అయిపోయి చిట్ట చివరికి వచ్చిన తర్వాత శ్వాస ఎక్కడ పుట్టిందో అక్కడ లయం అవ్వడానికి మీ యొక్క సాధన అటువైపుగా తీసుకెళ్లాలని కోరుకుంటూ ప్రస్తుతానికి సెలవు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. మూడవ కన్ను గురించి బేసిక్ నాలెడ్జ్ నుంచి మాకు చాలా అద్భుతంగా వివరించారు. మూడవ కన్ను అంటే అది ఒక కన్ను కాదు, అందరూ ఆ మూఢత్వంలో ఉండొద్దండి అనేసి, అక్కడ కన్ను అనేది ఏమీ ఉండదు అనేసి. అలాగే మూలాధారం నుంచి మనకు స్వాదిష్టానము, మణిపూరకము, అవన్నీ చక్రాస్ ఎలా ఉంటాయి, ఆ నాడీ వ్యవస్థ ఎలా ఉంటుంది, శ్వాస అనేది ఎక్కడ కనెక్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి తీసుకుంటాము, ఎక్కడికి వెళ్తాము, సుషుప్న నాడి అవన్నీ కూడా ఎలా కలుస్తాయి, ఎక్కడ శ్వాస మీద ధ్యాస పెట్టాలి, ఇవన్నీ ఇక్కడ కనెక్ట్ అయినప్పుడు ఆ భాగం అనేది ఓపెన్ అయినట్టు తెలుస్తుంది అనేది మాకు ఆ బేసిక్ నాలెడ్జ్ కూడా తెలియదు సార్. ఇంకొకటి హృదయము వేరే, హార్ట్ వేరే అనేది కూడా, అది భాగం వేరే ఉంది అనేది కూడా మీ ద్వారా తెలుసుకోవడం జరిగింది అనమాట. ముందు అంటే హృదయ స్థానం అంటే ఇదే కదా అనుకునే వాళ్ళము, హార్టే కదా అని. కానీ మనకు మణిపూరకం నుంచి మళ్ళీ ఒక అంటే అంత భాగంలోనే ఉంది అంటే ఎలాగా, కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంది కదా అనుకుంటాము. కానీ అది ఎక్కడ ఉంది, ఆ ప్లేస్ ఏంటి అనేది, అక్కడ ఎలా నిలబెట్టుకోవాలి, దాని శ్వాసను ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్ట్ చేయాలి, అలా చేసినప్పుడు మనకి ఏదో మార్పులు వస్తూ ఉంటాయి. కానీ ఆ మార్పుల్లో పడి అక్కడే నిలిచిపోయినామంటే మళ్ళా కిందికి పడిపోతాము. నిజమే, అదేమో ఏదన్నా ఒకటి వచ్చిందంటే అది చెప్పేసుకుంటుంటాం అనమాట. ఈ వైబ్రేషన్స్ వచ్చినాయనో, అలా వచ్చింది, ఇలా వచ్చిందనో, దాని మీదకి వెళ్ళిపోతుంది లోకం. మళ్ళీ మళ్ళీ ఇంకేం కనపడదు, అక్కడితో ఆగిపోతుంది. అది కూడా మంచి ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరికి కూడా. అక్కడికే వచ్చింది, అక్కడికే ఆగిపోయాము, ఆ తర్వాత మళ్ళీ ఇంకేం కనపడలేదు అనుకుంటుంటాము. ఎందుకంటే మన దృష్టి దాని మీదకి పోవడం వల్లే అది కనపడలేదు. నిజమే, ఈ విషయం ఎవరైనా కూడా. నలుగురు ఐదుగురు మంచి మంచి సాధకులు దొరుకుతారేమో, వాళ్ళతో నేను చాలా టైం ఎంతో స్పెండ్ చేసి మాట్లాడేసి అనుకుంటాను. నిజానికి ఆ సాధకుల కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఎప్పుడు. అదే సార్. సో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, అందరికీ
ఇక్కడ ఒకసారి నొప్పి వస్తుంటుంది మేడం. అదేం గుండె నొప్పి కాదు. మీకు అసిడిటీ ఉన్నప్పుడు, అల్సర్ ఉన్నప్పుడు అది ఒకసారి ఇక్కడికి వచ్చిందో ఇక్కడికి వస్తుంది. అది హార్ట్ అటాక్ అని భయపడకండి. ఇక్కడ వస్తే ఏదేం కాదు. ఈ సెంటర్ పాయింట్ ఉంది కదా, Yes, sir. అక్కడ వస్తాయి. సెంటర్ పాయింట్ అంటే ఇక్కడ Mm. మన లంగ్స్ దగ్గర అక్కడ ఉంది. అసలు హార్ట్ అటాక్ అంటే ఏంటో కూడా చెప్పేస్తా. ఈ దమనులు సిరలు ఉన్నాయి. Yes, sir. దమనులు సిరలు ఇక్కడి నుంచి ఇలాగ పాకుతూ ఉంటుంది. అంటే చేతిలో ఏదో జర్లు పాకుతున్నట్టు ఉంటుంది. అది అలా 2 చేతులతో పాకి ఇలా పైకి వచ్చి ఇలా ఈ భుజాల దగ్గర నుంచి వచ్చి ఇక్కడి నుంచి ఇలా ఇక్కడికి వచ్చిందంటే కార్డిక్ బర్న్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ హార్ట్ అటాక్. ఇక్కడ వస్తే హార్ట్ అటాక్ కాదు, ఇక్కడ వస్తే హార్ట్ అటాక్. ఇలా దమనుల నుంచి శరీరం నుంచి, ఈ దమనులు శరీరాలు స్ట్రాంగ్ గా ఉండడం కోసం మార్చి కనిపెట్టారు. ఇది మిషన్ తిరుగుతూ ఉందనుకోండి, నాడ యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఈ కడియాలు గాజులు ఆడవాళ్ళకి ఎందుకు వేసారు 2 చేతుల కంటే, ఈ దమనుల శరీరాలు యాక్టివేట్ కావడం కోసం. ఒకవేళ ఎవరికైనా సరే ఇదే హార్ట్ అటాక్ వచ్చి ఇక్కడి నుంచి వస్తున్నట్టుగా ఉందనుకోండి, దానికి చేయాల్సిన మార్గం ఒకటే. ఇమ్మీడియట్ గా బటన్ తీసి ఇక్కడ వీళ్ళ తాపడం ఇవ్వండి, ఈ నెత్తి మీద తాపడం ఇవ్వండి, లేకపోతే ఇక్కడ తాపడం ఇవ్వండి. ఈ మోచే ఉందిగా, మోచేలో 3 సార్లు గిట్టే కొట్టుతూ ఉండండి. అది వెనక్కి వెళ్ళిపోతుంటాయి. ఇవన్నీ రెమెడీస్ ఇవన్నీ. ఓకే నాగా మేడం చెప్పినట్టు హార్ట్ వేరు, హృదయం వేరు, 2 ఒకటి అనుకోవద్దు. అందరికీ ఎసిటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అసిటిక్ ప్రాబ్లం వల్ల ఇక్కడ నొప్పి వచ్చి చురుకు అనిపించారు, గుండెపోటు అనుకోకండి. అనుకొని భయంతో పరిగెత్తుంటారు అనమాట. వెంటనే ఈసీజీ తీయడము వాళ్ళు అవన్నీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంకా మీరు హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, మీ అమాయకత్వంతో వరుస పెట్టే టెస్టులన్నీ రాసేసి లాస్ట్కి వచ్చేసరికి ఏవో గ్లూకోజ్ ట్యాబ్లెట్లు, విటమిన్ ట్యాబ్లెట్లు ఇచ్చేసి ఇంత డబ్బులని తీసుకుని నాకు ఇలాంటి వాళ్ళే రోజు మొత్తం మీద కావాలని డాక్టర్ అనుకుంటాడు. ఏమీ లేదని చెప్తారు లాస్ట్. అంతే, ఏం లేదు, గ్యాస్ ట్రబుల్ అంతే. ఓకే, కంటిన్యూ మేడం. ఎనీ క్వశ్చన్స్? ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంత చక్కటి ధ్యానాన్ని మాకు అందించినటువంటి మీకు అనంత కోటి ఆత్మ నమస్కారాలు తెలియజేస్తూ